అంటే మీ ఊరిలో మీరు చాలా పెద్ద పొజిషన్లో ఉండారు, కానీ మీ ఊరిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే నీరు లేదు. ఎండాకాలం వస్తుంది, తాగడానికి నీళ్ళు లేదు, పశువులకు నీళ్ళు లేదు, మన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా వాటర్ లేదు. చాలా పెద్ద వాటర్ క్రైసిస్లో ఉంది ఆ గ్రామం. కానీ మనకేమో వాటర్ దొరుకుతుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం జాబ్ చేస్తున్నాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం వాటర్ కొనుక్కొని తాగుతున్నాం, కానీ వాళ్ళకి లేదు. సో ఇలాంటి సమస్యని మనం ఎలా పరిష్కరిస్తామని ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. వాటర్ సమస్య ఉంది ఆ ఊర్లో, ఎలా పరిష్కరిస్తారు? పరిష్కార మార్గం మీరే చెప్పాలా, నేను చెప్పరాదు, మీరే చెప్పాలా. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. బోర్ వేయాలి. ఎవరు చెప్పింది? వెరీ గుడ్, బోర్ వేయాలి. లేదన్నా డ్యామ్ కట్టాలి. అంటే అక్కడ ఏమైనా నది ఉందా మీ ఊర్లో? కొన్ని ఊర్లు కలిసి డ్యామ్ కట్టుకోవాలి, బావిలు ఓడాలి. ఓకే, ఇంకా చెరువు ఉంది. చెరువులో తాగడానికి కూడా లేదన్నా. నేను అన్నీ ఆలోచించాను, ఇవన్నీ మీరు చెప్పేదంటే కరెక్టే. పక్కూరులో నుంచి పక్కూర్టాల నుంచి ఈ ఊరికి కాలువ నడుకోవాలి. కలెక్టర్తో మాట్లాడి ఆ గ్రామానికి కావాల్సినటువంటి వాటర్ సదుపాయం ఏమైనా ఉంటే అడుగుతారు. కొంచెం నెక్స్ట్ ఇంకా మనమంతా ఏం ఆలోచించినామంటే లేని వాటర్ని తెప్పించడానికి ట్రై చేసినాం. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి కడతాం, నది ఉంటే కదా బ్రిడ్జి కడతాం, మనం ఆనకట్ట కడతాము, బోర్లు బావులు వేస్తున్నాము, వాటర్ రాలే కదా. ఉన్న నీళ్ళని ఏం చేసుకోవాలి మనము? అది ఎవరు చెప్పలేదే. అమ్మాయిలు ముఖ్యంగా దానిపైన మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. ఎక్కువ నీళ్ళు వృధా చేస్తున్నారు సార్. ఆ వృధా కాకుండా మనము చూసుకోవాలి. వంటకి, స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి, జంతువులను కడగడానికి ఎక్కువగా వాటర్, మోటార్లకంతా వాటర్ ఎక్కువగా పెడతాం. సో దాన్ని అలా కాకుండా చూసుకోవాలి. అంటే వాటర్ని మనం ఏం చేయాలి? పొదుపు చేయాలి. వాటర్ని ఏం చేయాలి నన్ను అందరూ ఒకసారి చెప్పండి. సేవ్ వాటర్. ఏం చేయాలి? సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్ మనకు రావాలి. చాలా అంటే ఏమంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకునేదంటే దేని గురించి మాట్లాడుకున్నాము? వాటర్ లేదు, వాటర్ని మనము సాల్వ్ చేయడానికి ట్రై చేసాం. ఆ ఊరు ఏదో మీకు చెప్పలే, నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. ఆ ఊరు ఏదో చెప్పినాను, శేషాద్రి ఆ ఊరు ఏదో చెప్పినానా? లేదు. ఆ ఊరు ఎక్కడుందో కూడా మీకు తెలియదు, కానీ మీరు ఫీల్ అయినారా లేదా? వాటర్ లేకుండా వాళ్ళు ఏమేమి అవసరం పడుతున్నారో మీరు ఫీల్ అయినారా లేదా? తాగేదాన్ని నీళ్ళు లేదనుకున్నాం, జంతువులు కడిగేదాన్ని నీళ్ళు లేదనుకున్నాం, ఫీల్ అయినారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ వచ్చింది. సో అలాంటి దాన్ని మనం ఎంపసైజ్ అంటాం. అలా ఆలోచించడాన్ని ఏమంటామంటే ఎంపసైజ్, ఎంపతి అంటాం. అంటే వేరే వాళ్ళ సమస్యని బాగా అర్థం చేసుకున్నాను, వేరే వాళ్ళ సమస్యని మన సమస్యగా భావించడం, దాన్ని ఎంపతి అంటాం. సింపతి అంటే ఏమంటే వేరే వాళ్ళ సమస్యకి బాధపడడం, జస్ట్ బాధపడతాం, వదిలేస్తాం. అర్థమైందా? ఎంపతి అంటే ఏమంటే వేరే వాళ్ళ సమస్యని కూడా మన సమస్యగా భావించడం. ఉదాహరణకి నీ చెప్పులు కరుస్తున్నాయి అనుకో, నీ కాళ్ళకి చెప్పులు వేసుకున్నావు, కరుస్తున్నాయి. వాడు చెప్పులు కరుస్తూ ఉంటే బాధపడినాడు, రే చెప్పులు కరుస్తుంటాను, రే పోరా చెప్పులు ఏందిరా కరిసేదే, కావాలంటే నువ్వు గరువురా దాన్ని అంటాడు కిండల్గా. అంటే వాడికి తెలియదు, కానీ వీడు అదే చెప్పులు వేసుకున్నప్పుడు వీడికి బాధ తెలుస్తుంది. తెలుసు కదా, తన దాకా వస్తేనే సామెత తెలుగులో సింపుల్గా. వీడు కూడా అదే చెప్పులు వేసుకుని వీడిని కరుస్తుంది, అప్పుడు చెప్తాడు ఏ చెప్పులు కరుస్తుంటుంది రా మామ అంటాడు. అంటే ఏమని అర్థం? వేరే వాళ్ళ సమస్య నీకు వస్తే కానీ నీకు తెలీదు ఆ బాధ ఏందని. దాన్ని మనం ఎంపతి. ఏ కొత్త ఆవిష్కరణ రావాలన్నా ఫస్ట్ ఎంపతితోనే స్టార్ట్ అవుతుంది. ఆ సమస్యని మన సమస్యగా భావించాలి. ఆ సమస్యని మన సమస్యగా భావించినప్పుడే కొత్త విధానాన్ని మనము ఆలోచిస్తాం. సరిగ్గా చూస్తే ఇలా ఒకరు ఎక్కువ మంది వాడుతున్నారు, కొంతమంది తక్కువ వాడుతున్నారు. కొంత ఎక్కువ వాడేస్తున్నారు, వాటర్ అంతా ఎక్కువ వాడేస్తున్నారు నాన్న. కొంతమంది ఏం చేస్తున్నారు? తక్కువ వాడుతున్నారు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? సాల్వ్ చేయడానికి ఏం చేయాలి? మనం ఒక ఐడియా క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? అందరికీ నీళ్లు అందేలాగా మనం చేయాలి, సమానంగా వచ్చేలాగా చేయాలి. అందరికీ వాటర్ సోర్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనము? కానీ మనం ఊర్లోనే మాట్లాడుకుని ఒకటి చేయొచ్చు. సే ఎగ్జాంపుల్ మన స్కూల్ తీసుకున్నాం, మన స్కూల్లో మ్యాప్ తీసుకున్నాం, ఇక్కడ వాటర్ ఎక్కువ యూసేజ్ వెళ్ళిపోతుంది. ఒక క్లాస్ వాళ్ళు ఎక్కువ వాటర్ వాడేస్తున్నారు, లేదా ఒక క్లాస్ వాళ్ళు ఎక్కువ కరెంటు వాడేస్తున్నారు, విద్యుత్ వాడేస్తున్నారు, ఒక క్లాస్ వాళ్ళు వాడటం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? బిల్ కట్టాలనుకో, అన్ని క్లాస్ వాళ్ళకి బిల్ వేస్తున్నారు అనుకో టీచర్స్. హెచ్ఎం మేడం అన్ని క్లాస్ వాళ్ళు కట్టాలరా, మీరు ఒప్పుకుంటారా? ఏమంటారు? మేడం మేము వాడలేదు మేడం, మాకు ఫ్యాన్ ఒకటే ఉండేది, వాళ్ళకి 4 ఫ్యాన్లు ఉన్నాయి అంటారు.
అప్పుడు దానికని ఏం చేస్తాం మనం? ఏదైనా ఒకటి ఐడియా చెప్పండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు ఎంత వాడినారో అంత కట్టేలాగా చేయాలి మనం, అంతే కదా? నీళ్ళు కూడా ఎవరు ఎక్కువ వాడుతున్నారో తెలుసుకోవాలి, తక్కువ వాడుతున్నారో తెలుసుకోవాలి. ఎక్కువ వాడే వాళ్ళకి మనం ఏం చేయాలి? ఎక్కువ బిల్లు వేయాలి. తక్కువ వాడే వాళ్ళకి తక్కువ బిల్లు వేయాలి, అంతే కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక ఐడియాని జనరేట్ చేసుకోవాలి, దానికి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, సో ఇలాంటి థింకింగ్ని మనం డిజైన్ థింకింగ్ అంటాం. ఏమంటానా? డిజైనర్ థింకింగ్ ఆర్ డిజైన్ థింకింగ్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? వాటర్కి, కరెంట్కి ఎలాగైతే మీటర్స్ ఉంటాయో వాటర్కి కూడా మీటర్స్ పెడతాం. ఏం చేస్తాం మనము? వాటర్ మీటర్ బిగించేస్తాం. నాగరాజ వాళ్ళ ఇంట్లోనూ వాటర్ మీటర్ ఉంటుంది, జాహ్నీ వాళ్ళ ఇంట్లో కూడా వాటర్ మీటర్. ఇప్పుడు అమ్మాయి 150 లీటర్లు వాడింది అనుకో, బిల్లు 150 రూపాయలు వస్తుంది. ఈ అమ్మాయి 60 వాడితే 60 వస్తుంది. అప్పుడు ఎంత వచ్చింది నీకు బిల్ల? నాకు 60. నాకు 150 వచ్చిందా? వాళ్ళు ఎక్కువ వేసేస్తుంటారు నాకు బిల్ల. నువ్వేమి ఎక్కువ వేయలా. అవునా, నీకు ఎక్కువ వేసి ఉంటుంది. మళ్ళీ ఈ అమ్మాయి పోయి చెప్తుంది, ఈ తెక్క మొకందా నీళ్ళు ఎక్కువ వాడేసిందా, బిల్లు ఎక్కువ చేసింది. అప్పుడు 150 రూపాయలు మళ్ళీ అమ్మాయి ఏం చేస్తుంది? మెల్లగా తగ్గించుకుంటాను. తన యొక్క నీటి వినియోగాన్ని ఏం చేస్తుందన్నా? తగ్గించుకుంటాను. మరి అలాగా తగ్గించుకునేలాగా చేయడం వల్ల ఏమవుతుంది? వాటర్ పొదుపు అవుతుంది కదా, సేవ్ అవుతుంది కదా. అలా చేసింది ఎవరు? సైన్స్లో అంటే ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుందంటారు కదా, ఒక ఐడియా. ఆ ఐడియాతో నువ్వు ఒక ట్యాప్ తయారు చేసినావు, దానికి మీటర్ పెట్టావు, ఇంకా చాలు.